గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సార్ మీరు ట్విట్టర్లో చేసినటువంటి పోస్టు దుమారం రేపుతా ఉంది. డిప్యూటీ స్పీకర్ గారిని ఉద్దేశించి, ఆయన ఉద్దేశించే కదా మీరు చేసిన పోస్టు సునీల్ కుమార్ గారు? అది నిజం చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కనపడుతున్న నిజాన్ని అనలైజ్ చేశాం మనం అంతే. అంటే ఏంటి అంటే మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ పోస్ట్ పెట్టడం వెనక? అభిప్రాయం ఏముందండి, ఇప్పుడు మీ అందరికి ఇప్పుడు కళ్ళున్న ప్రతి వాళ్ళకి కనపడుతుంది కదా, మెదడున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ఆటలు ఆడుతూ ఊరక పడిపోతే ఆయన ఎవరు తొయ్యలేదు, కొట్టలేదు, మీదెక్కి కొట్టలేదు, లేకపోతే కాళ్ళ మీద కొట్టలేదు, ఏమీ జరగల. ఆయన ఆడుతూ పాడుతూ ఆయన పడిపోతేనే ఆయనకి ఫ్రాక్చర్స్ అయినాయి. అంటే ఆయనకి అంత లో బోన్ డెన్సిటీ ఉంది, లేదా ఆస్ట్రోపోరియాసిస్ అనే ఒక కండిషన్ ఉంది, అది కూడా అయితే ఉండొచ్చు. బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది అది ఉన్నప్పుడు. సో అంత ఫ్రెజైల్ గా బోన్స్ ఉన్నాయి. దానికి కారణం ఏదైనా కావచ్చు, ఏజింగ్ కావచ్చు, ఆస్ట్రోపోరియాసిస్ కావచ్చు, లేదా లో కాల్షియం ఇంటేక్ కావచ్చు. సో బట్ ఆయన కండిషన్ అయితే అది చాలా ఫ్రెజైల్ బోన్స్ ఉన్నాయి ఆయనకి. ఓకే, అంటే సున్నితమైన బోన్స్ ఉన్నాయి, ఊరికే ఎలాంటి పుట్టుకుని ఇరిగిపోయేటువంటి బోన్స్ అవి, రైట్? మరి అలాంటప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన గుండెల మీదకి ఎవరన్నా ఎక్కువ కూర్చుంటే ఆ బోన్స్ అన్ని పటపటమని ఇరిగిపోవాలి కదా 100 కేజీల మనిషి. రెండవది, ఆయన గనక కాళ్ళ మీద పట్టుకుని నిజంగా అంతసేపు కొట్టుంటే ఒక ఎముక మిగులుతుందా అలాంటి కండిషన్ ఉన్న మనిషికి? అంటే 3 years జరిగింది కదా సార్, 3 years బ్యాక్ కదా, ఇప్పుడు కొంచెం వీక్ అయ్యారేమో, అప్పుడు స్ట్రాంగ్ గా ఉండొచ్చు కదా ఆయన. 3 ఏళ్లలో అంత డ్రాస్టిక్ చేంజ్ రాదండి. ఆఫ్టర్ 50 ఈ స్టేజ్ స్టార్ట్ అవుతుంది ఇలాంటివి. సో 3 ఏళ్లలో అంత డ్రాస్టిక్ చేంజ్ ఏం రాదు. ఆస్ట్రోపోరియాసిస్ సడన్ గా ఏం రాదు అది. సో అయితే కస్టోడియల్ టార్చర్ జరిగి ఉన్నట్లయితే, వారు చెప్పినటువంటి వాస్తవం అయితే, సో వారు బాడీ ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యేది, వారి బోన్స్ డ్యామేజ్ అయ్యాయి అని అంటారు మీరు? ఒక్క బోన్ కనపడేది కాదు సవ్యంగా. ఓకే, ఆయన ఎక్కడైతే ఆయన కొట్టారంటున్నారో ఆ పార్ట్స్ లో ఉన్న ఏ ఒక్క బోన్ కూడా సరిగా ఉండేది కాదు, అన్ని ఫ్రాక్చర్స్ అయి ఉండేవి. ఓకే, అంటే ఇప్పుడు ఆయనకి ఇలాంటి పరిస్థితి రావటం వెనక ఇప్పుడు మీరేమైనా బాధపడుతున్నారా, అట్లీస్ట్ సంఘీభావం తెలియజేస్తున్నారా సునీల్ కుమార్ గారు? లేకపోతే ఎందుకంటే మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం. అంటే ఒక మనిషికి దెబ్బ తగలాలి, ఆయన ఇబ్బంది పడాలని ఎవడు కోరుకుంటాడండి? ఎవరు కోరుకోరు, నేను కూడా అట్లాంటిది కోరుకోను. కాకపోతే కనపడుతున్న ఎవిడెన్స్, సాక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నేను చెప్పాను. అది చెప్పాలి, నాకు తప్పదు. ఎందుకు అని అంటే ఒక అభియోగం మా మీద పదే ఒక అబద్ధాన్ని మా మీద రుద్దుతున్నప్పుడు దానిలో నిజాలు ఏంటి అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీదే ఉంటుంది. నా తరపున మీరేం చెప్పరు కదా రేపు. అవును, అంతే కదా. అవును, ఐ హావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. సో మీరు చేస్తున్న పోస్టింగ్లు రాజకీయ దుమారం రేపుతా ఉన్నాయి సునీల్ కుమార్ గారు. మీ వెనక ఇంకెవరో ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అనేటువంటి చర్చ కూడా వస్తుంది ఇప్పుడు. ఏమంటారు, మీ వెనక ఎవరో ఇంకా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారనే చర్చ కూడా వస్తుంది అంటున్నా. ఏంటి ఈ 4 ట్వీట్లు పెడతానికి ఒక పెద్ద రాజకీయ నాయకులు ఉండాలండి నా వెనక? బెంజమిన్ నెతన్యాహు, ఆయన ఎవడో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్, వీళ్ళందరూ ఉండాలా ఏంటి? ఇప్పుడు ఊరికే నన్ను ఇబ్బంది పెట్టబట్టి కదా నేను ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అవును, నా జోలికి రాకుండా ఉంటే నేను అసలు ఇవన్నీ పెట్టను, నాకేం అవసరం? ఇప్పుడు నా కొలీగ్ని, సాటి గిరిజన బిడ్డని ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను మౌనంగా ఉంటే రేపొద్దున నన్ను ఎవరు నమ్ముతాడు? ఓకే, అంటే మీరు మాట్లాడేది సునీల్ నాయక్ ఐపీఎస్ ఆయన గురించి అనుకుంటా. అవును, ఆయన గురించి. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను బడుగు బలహీన వర్గాల తరపున నిలబడతాను, కాపు సోదరుల కోసం నిలబడతాను అని నేను చెప్తున్నా. అలాంటిది ఇప్పుడు నేను వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు నేను పలకపోతే దానికి అర్థం ఏముంది? సో మరి మీరు ఈ విధంగా ముందుకెళ్తే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తే అది ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి తప్పు అండి. ఎందుకంటే మనం ఒక కమ్యూనిటీ తరఫున, ఒక ప్రజల తరఫున పోరాటానికి సిద్ధమైనప్పుడు ఈ ఇష్యూ కాకపోతే ఇంకో ఇష్యూ భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయి నాకు, రాకపోతే ఆశ్చర్యపోవాలి. సో ఇప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురెళ్తున్నారని అనుకోవాలా అందరూ?
నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళటం లేదు. ఇప్పుడు స్వధర్మాన్ని మించిన ధర్మం లేదని ధర్మరాజే చెప్పాడు. సో నన్ను నేను డిఫెండ్ చేసుకోకపోతే నన్ను ఎవరు డిఫెండ్ చేస్తాడండి? నాకు ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. అంటే దానికి రాజకీయాలు ప్రభుత్వానికి వ్యతిరేకం ఇవన్నీ ఎందుకు? అంటే ప్రభుత్వం ఉరేసేస్తే నేను నోరు మూసుకుని ఉరేయించుకోవాలా? అంటే నా ఆర్గ్యుమెంట్ నేను చెప్పకూడదా? చెప్పొచ్చు సునీల్ గారు, మీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. మరి అందులో వ్యతిరేకమే ఉంది, అనుకూలమే ఉంది. అంటే మీకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. మీరు ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు ఆయన. సో ఆయన మీద మీరు మాట్లాడే ప్రతి మాట డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అటాక్ చేస్తున్నట్లు అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇప్పుడు ప్రభుత్వం అంటే ఆయన ఒకటే, అసలు ఆయనకి ప్రభుత్వానికి సంబంధం లేదు. డిప్యూటీ స్పీకర్ అనేది రాజకీయాలకు అతీతమైన పదవి. అవును, ఆయనకి రాజకీయాలకు సంబంధమే లేదు, ఆయనకి ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనే మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన నా మీద అసత్య ప్రచారాలు ఆరోపణలు 4 ఏళ్ళు చేస్తున్నా కాడ నేను భరించాను, ఎప్పుడు మాట్లాడలేదు. సర్వీస్ రూల్స్ అది ఇది అని చెప్పి. ఇప్పుడు నా సర్వీస్ అయిపోయింది, ఇక నాకు ఉద్యోగం లేదు, అవసరం లేదు అని అన్నారు కదా. అంటే నేను వర్చువల్ గా నేను రిటైర్మెంట్ అయిపోయినట్టే, సర్వీస్ కి నాకు సంబంధం లేదు, కాబట్టి నేను మాట్లాడొచ్చు, అంతే కదా. సో ఇక మీ ఆర్గ్యుమెంట్ మీరు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వినిపించడానికి సిద్ధమైపోయారు. అయితే నేను ప్రజల తరఫున పోరాడతానని చెప్పాను. ఓకే, నేను ఎస్సీ ఎస్టీ బీసీ దళిత క్రైస్తవులు కాపులు వీళ్ళ కోసం పోరాడతానని చెప్పాను. నేను వాళ్ళ తరఫున నిలబడతా. ఆ క్రమంలో రేపు వచ్చే ఇష్యూ ఎలా ఉంటది, అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా మరొకట నాకెట్లా తెలుస్తుంది? భవిష్యత్తు ఇప్పుడు ఊహించలేం కదా. అవును. సో నేను న్యాయం కోసం నేను పోరాడతా, అంతవరకే. రైట్. ధన్యవాదాలు పివి సునీల్ కుమార్ గారు ఫోన్ అందుబాటులోకి వచ్చారు. థ్యాంక్ యూ.